హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఈ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇవాళ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తా చూడండి ఎన్ని కోళ్ళు ఉన్నాయని చెప్పి. అన్ని నాటుకోళ్ళే, న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేస్తారని చెప్పాగా లాస్ట్ వీడియోలో. లాస్ట్ టైం చూపించడానికి కుదరలేదు. న్యాచురల్గా అయితే ఆ కోళ్ళని పెంచుతారనమాట మా మామయ్య వాళ్ళు. నాటుకోళ్ళు అంటే ఇప్పుడు మనకి మన ఇంటి దగ్గర దొరికేవి మోస్ట్లీ ఇంజెక్టెడ్ హెన్సే దొరుకుతున్నాయి అనమాట. అవి హెల్తీగా ఉన్నాయా లేదు అంటే ఏం ప్రాబ్లం అంటే ఒక 6 months 3 months పడే హెన్ని పెరగడానికి జస్ట్ 40 daysలో ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతున్నారు. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుందన్నమాట, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి. ఇక్కడైతే మనకు విలేజ్లో అన్ని న్యాచురల్గా దొరుకుతాయి, మా మామయ్య వాళ్ళదే కాబట్టి. ఒకవేళ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడైతే మేము తెచ్చుకున్నాం నైట్, అంటే ఫెస్టివల్ నెక్స్ట్ డే అనమాట. మా మామయ్య వాళ్ళు తెచ్చినారు. ఇంకా వాళ్ళే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఫస్ట్ హాట్ వాటర్తో మొత్తం అయితే పొట్టు తీసేసుకోవాలి. దాని తర్వాత కూడా కొంచెం కొంచెం పొట్టు అనేది ఉంటుంది, కొన్ని చేతికి కూడా అందదు కదా. సో దాని తర్వాత మొత్తం హీట్కి అంటే మొత్తం కాల్చుకోవాలన్నమాట, బోత్ సైడ్స్. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం నీట్గా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత నాటుకోళ్ళని మొత్తం మనమైతే కార్న్ఫ్లవర్ తీసుకొని మొత్తం అయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ వల్ల మనకు మొత్తం క్లీన్ అవుతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నాం అని అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నా. మనకి ఇంకా షాప్స్లో ఎలా క్లీన్ చేస్తారో అదంతా మనకు తెలియదు, బట్ ఇక్కడైతే మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇది నేను డైరెక్ట్గా చూస్తున్నా, ఇప్పుడు షాప్స్లో నేను చూడలే ఎలా క్లీన్ చేస్తారని. సో ఇంత నీట్గా అయితే చేయకుండొచ్చు మేబీ. సో దాన్ని అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసినారు. మా మామయ్య ఆబ్వియస్గా షెఫ్ కాబట్టి చాలా టేస్టీగా అవుతుంది కర్రీ, అంటే టేస్టీగా అయ్యింది కూడా. సో నార్మల్గా నేను ఇక్కడైతే ఏం ప్రాసెస్ చూపించట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఉల్లిగడ్డ, ఉప్పు, కారం. సో ఫస్ట్ అయితే స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి బిర్యానీ ఆకు అన్నీ వేసేసిన తర్వాత పసుపు వేసి దాని తర్వాత చికెన్ అయితే వేసినారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుండే. యాక్చువల్గా మేము పైన ఉండడం వల్ల పైననే వండుకున్నారనమాట ఆ రోజు. పైన చాలా చల్లగా ఉండే వెదర్, ఇంకా వింటర్ సీజన్ ఎంత చల్లగా ఉంటుంది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి విలేజెస్లో చాలా ఉంటుంది, ఎందుకంటే చెట్లు ఎక్కువ ఉంటాయి, పొలాలు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉండే. మేము అందరం కింద ఉన్నాం అంతసేపు, బట్ ఇంకా వీడియో కోసం అని నేను ఒక్కదాన్ని పైకి వచ్చిన, కానీ అందరం అయితే కిందనే ఉండే. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో ఇక్కడైతే కర్రీ అవుతుంది అన్న టైంకి ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ డన్ అన్నప్పుడు పైకి అయితే వచ్చినారు. నాటుకోడి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడం కానీ, బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వడం కానీ. అండ్ ఏంటంటే దీంట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట వెయిట్ లాస్కి కూడా. అండ్ హీట్ కూడా ఎక్కువ కాదు అనమాట. నార్మల్ చికెన్ అనేది మనకు వేడి చేస్తుంది, బట్ ఇది అనేది అట్లా ఏం లేదు. అండ్ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, తింటుంటే మంచిగా అంటే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అనమాట. యమ్మీగా ఉంది, చూస్తుంటేనే నోరు ఊడుతుంది. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసినారు. చిన్న సెటప్ అయితే చేసిండు అనమాట మా మామయ్య, అంటే ఒక కుండను పలగొట్టి దాని మధ్యలో అయితే ఇట్లా మంటను క్రియేట్ చేసిండు. చిన్న చిన్న ఏమంటారు మన కొబ్బరి చిప్పలు అండ్ చిన్న స్టిక్స్ అయితే యాడ్ చేసి ఇట్లా మంట అయితే ఫైర్ క్రియేట్ చేసిరు అనమాట. అండ్ ఇక్కడైతే మా వాళ్ళు స్టార్ట్ చేసిరు తినడం. అండ్ మా పొట్టిది కూడా ఆమె తింటుంది, ఎన్ని మాటలు మాట్లాడుతుందో. ఇంకా అన్నం తినేటప్పుడు డిస్టర్బ్ చేయదు, లేకపోతే అస్సలు తినదు. ఇంకా మంచిగా అయితే ఆడుకుంటూ పాడుకుంటూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే టైం స్పెండ్ చేసినాం. ఫైనల్గా అయితే చికెన్ అయితే అయిపోయింది, అంటే లాస్ట్ మినిట్లో అంటే ఎండింగ్కి వచ్చిందనమాట. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. ఒకరు లేస్తే ఒకరు కూర్చుంటారు, ఒకరు లేస్తే ఒకరు కూర్చుంటారు. ఇక్కడ నుంచి పక్కకి వెళ్తే ఎంత చల్లగా ఉందో, ఇక్కడ ఉన్నంతసేపు అయితే చాలా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా. మా వాళ్ళు అయితే మంచిగా అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటూ ఉంటాం. ఫోన్స్ ఉంటే ఎవ్వరు ఏం మాట్లాడారు, అందరు ఇట్లా ఫోన్ చూస్తూ ఉంటారు. కానీ ఇట్లా టైం స్పెండ్ చేసేటప్పుడు మా మామయ్య ఫోన్ చూడనియాడు అనమాట, స్ట్రిక్ట్గా ఫోన్స్ వాడనియాడు. అందుకే ఇక నేను వీడియో కాబట్టి నన్ను ఏమనలేదు, కానీ ఇంకా అందరినీ తిడతాడనమాట. సో ఈ టైంలో మనం స్పెండ్ చేయాలి టైం అనేది. సో చికెన్ అయితే అయిపోయింది, చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా. చూస్తుంటేనే చికెన్ లవర్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ తర్వాత పక్కన బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది, అండ్ దాని పక్కన వైట్ రైస్. సో మా వాళ్ళందరూ క్యూ అయితే కట్టేసినారు అనమాట. చికెన్ అయిపోయింది కదా, అప్పటికి లేట్ అయింది, ఫుల్ ఆకలేస్తుంది, అందరు ఆకలి మీద ఉర్రు. ఇంకా చికెన్ అన్న తర్వాత ఆకలేకుండా ఉంటుందో, ఏ పప్పో ఏదో ఆలుగడ్డో అంటే కొంచెం సేపు ఆగుతాం, కానీ ఈ చికెన్ స్మెల్కి అయితే అసలు కడుపులో నుంచి ఎలుకలు పరిగెత్తుతున్నాయి అనమాట, అంత ఆకలిస్తుంది ఒక్కొక్కరికి. అండ్ మేము లేచినాం, వీళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు లేస్తారా అని వెయిట్ చేసి కడుపు నిండా అయితే తినేసి ఇంకా రూమ్లో వెళ్ళి కూర్చున్నాం అనమాట. పాటలు పాడుకుంటూ మాట్లాడుకుంటూ జోక్స్ చెప్పుకుంటూ ఫుల్ టైం అయితే స్పెండ్ చేసినాం. ఫైనల్గా వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.